కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉన్నటువంటి దృష్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల అమలులో లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసేటువంటి ప్రక్రియలో ఈ ప్రభుత్వం దృష్టి లేదు. ఎంతసేపు ఆ మంత్రి ఎంత కమిషన్ తీసుకున్నాడు, ఈ మంత్రి ఎంత కమిషన్ తీసుకున్నాడు, ఆ మంత్రి ఎంత వెనకేసుకున్నాడు, ఈ మంత్రి ఎంత వెనకేసుకున్నాడు, మిగతా మంత్రులు మేమెట్లా వెనకేసుకోవాలి, ఇదే ఆలోచన తప్ప ఈ ప్రభుత్వానికి కనీసం మన తెలంగాణలో దొడ్డు బియ్యం వాడడం లేదు. మనం సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. మరి దొడ్డు బియ్యం ఉత్పత్తి చేస్తున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి మార్కెట్ ఎక్కడ ఉంటుంది? ఏ రకమైనటువంటి వంగడాలు, ఏ రకమైనటువంటి విత్తనాలు రైతులకు ఇవ్వాలి? ఏది ఉత్పత్తి జరిగితే అది ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ మార్కెట్ ఉంటుంది? ఎందుకంటే అదృష్టమో దురదృష్టమో కానీ దేశంలో ఏ గోడౌన్లో కూడా ఒక బస్తా వేయడానికి కూడా స్థలం లేదు. దేశవ్యాప్తంగా విపరీతంగా ధాన్యం ఉత్పత్తి జరిగింది. ఒక తెలంగాణలో కాదు, అది ఛత్తీస్గఢ్లో తీసుకున్నా, పంజాబ్లో తీసుకున్నా, మధ్యప్రదేశ్లో తీసుకున్నా, తెలంగాణలో తీసుకున్నా, అన్ని రాష్ట్రాల్లో కూడా అద్భుతంగా పంటలు పండుతూ ఉన్నాయి. విపరీతమైనటువంటి ఫెర్టిలైజర్ యూజ్ చేస్తూ ఉన్నాం మనం. ఈరోజు మనము యూరోప్ కంట్రీస్ కానీ అమెరికా కానీ బియ్యం పంపిణీ చేయాలంటే పెస్టిసైడ్ వాడనటువంటి బియ్యం కావాలి. మనం ఈరోజు పెస్టిసైడ్ వాడుతున్నాం. రైతులకు చెప్పే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇతర దేశాలకు బియ్యం ఎగుమతి చేయాలంటే కూడా ఏ దేశం కూడా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం పెస్టిసైడ్ ఎక్కువ వాడతాం. రైతులను ఆ విషయంలో చైతన్యం చేస్తున్నామా? ప్రధానమంత్రి గారు పదే పదే నేచురల్ ఫార్మింగ్ గురించి, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి పదే పదే చెప్తున్నారు. మరి కింది స్థాయిలో, క్షేత్ర స్థాయిలో, రైతు స్థాయిలో, ఫార్మింగ్ స్థాయిలో ఆ యొక్క ప్రధానమంత్రి గారి సందేశం చేరుతుందా అధికారుల ద్వారా?